నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశసారం 11వ సూత్రం. వాయురోదనా లీయతే మనా జాలపక్షివాద్ రోదసాదనం. జాలపక్షివాద్ రోదసాదనం. వాయురోదన లీయతే మనః జాలపక్షివ రోదసాధనం. దీని యొక్క అర్థము, శ్వాసను నిరోధించడం వలన మనసు వలలో పడిన పక్షి వలె ఆత్మలో లీనమవుతుంది. మనసును నిరోధించుటకు ఇది ఒక చక్కటి సాధనము అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఇక వాయురోదనాత్. వాయురోదనాత్ అంటే శ్వాసను నిరోధించడం వలన. లీయతే. లీయతే అంటే ఆత్మలో లీనమవుతుంది. మనః. మనః అంటే మనస్సు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇక ఈ 11వ సూత్రం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతకుముందు ఆడియోలో మనము 10 సూత్రాలను మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము. అంటే 1వ అధ్యాయము కర్మయోగము 1 నుండి 3 సూత్రాలను మనము ఇంతకుముందు నేర్చుకున్నాము. అదేవిధంగా 4 నుండి 9 సూత్రాల వరకు 2వ భాగమైన భక్తి యోగాన్ని మనము తెలుసుకున్నాము. ఇక ఈ 3వ అధ్యాయం యోగసారం 11 నుండి 16 సూత్రాల వరకు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఈ 10వ సూత్రంలో మనస్సును ఆత్మలో విలీనం చేయడమే అన్ని యోగ మార్గాల లక్ష్యంగా మహర్షి ఇంతకుముందు వివరించారు. మరి ఈ 11వ సూత్రంలో మనస్సును ఆత్మలో ఎలా విలీనం చేయాలో అత్యుత్తమమైన సాధనా మార్గాన్ని ఇక్కడ మనకు మహర్షి అందజేశారు. అది ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ సూత్రం అర్థం కావాలి అంటే మనకు మనోలయం అంటే ఏమిటో తెలియాల్సి ఉంటుంది. అదేవిధంగా మనస్సు అంటే ఏమిటో తెలియాల్సి ఉంటుంది. అదేవిధంగా తత్వమసి అంటే ఏమిటో మనకు తెలియాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆత్మ అంటే ఏమిటో మనకు తెలియాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా వీటన్నింటిని మనము అర్థం చేసుకుంటే తప్ప ఈ సూత్రము మనకు అర్థం కాదని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇక మనోలయం. మనోలయం అంటే ఏమిటి? మనస్సును ఆత్మలో లయం చేయడం అన్నమాట. అంటే ప్రతిరోజు మనమందరం పరోక్షంగా ఈ మనోలయాన్ని ప్రతిరోజు మనము అనుభవిస్తున్నాము. కానీ దాన్ని మనము గుర్తించడం లేదు. దీనినే మనము తాత్కాలికంగా నిద్రలో అనుభవిస్తున్నామని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవరైతే గాఢ నిద్రలోకి చేరుకుంటారో వారు పరోక్షంగా ఆ మనోలయం ప్రతిరోజు వారు అనుభవిస్తూ ఉంటారన్నమాట. అంటే మనం పడుకునే పోయే ముందు ఆలోచనలు తగ్గుతూ మన శరీరము పూర్తిగా రిలాక్స్ అవుతుందన్నమాట. ఒకసారి మన శరీరము పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత మనలో ఎలాంటి ఆలోచనలు లేకుండా పోతే గనక మనము ఆ గాఢమైన స్థితిలోకి చేరుకుంటాము. దానికన్నా ముందు మన కలలు వస్తూ ఉంటాయి. కలలు అనేవి మనలో ఆలోచనలు ఉన్నప్పుడు మనలో ఆ మనస్సు అనేది కలల రూపంలో మనకు అందజేస్తుందన్నమాట. అంటే ఎవరైతే గాఢమైన స్థితిలో ఉంటారో దానిని మనము మనోలయంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వారు మళ్ళీ ఆలోచన రాగానే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే మళ్ళీ లేస్తారు. అంటే మనోలయము అంటే ఇది టెంపరరీ మన యొక్క మనస్సును ఆత్మలో విలీనం చేయడమని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తెల్లవారి జామున్నే
మన యొక్క ఆలోచనలు వచ్చి మనసు మేలుకొని మళ్ళీ మన పనులు మనము చేసుకుంటూ పోతామని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక మనస్సు అంటే ఏమిటి? మనస్సు అనేది అది మనకు కనబడేదన్నమాట. అంటే ఏదైనా ఒక వస్తువు మనకు ఆలోచన రూపంలో వచ్చినప్పుడు అప్పుడు మన మనస్సు ఆ వస్తువు మీదకి పోయిందని చెప్తాము. మనము ఒక వైట్ ఎలిఫెంట్ని మనము ఊహించుకోగానే ఆలోచన రాగానే మన మనస్సు అనేది ఆ యొక్క వైట్ ఎలిఫెంట్ మీదకి పోతుంది. ఫ్లో అయ్యే రివర్ను మనం ఊహించుకోగానే ఆలోచన రాగానే మన మనస్సు అనేది ఆ రివర్ రూపంలో ఉన్న వాటర్ మీదకి పోతుందన్నమాట. అదేవిధంగా ఒక చెట్టును మనము ఊహించుకోగానే ఆ వస్తువును మనం ఊహించుకోగానే మనస్సు అనేది ఆ చెట్టు అనే ఒక ఆలోచనలోకి పోతుందన్నమాట. అంటే ఎవరైతే ఆలోచనతో ఏదైనా వస్తువును గుర్తు తెచ్చుకుంటారో అప్పుడు ఆ వస్తువు మీద మన యొక్క మనస్సు ఉందని మనము ఇక్కడ చెప్పుకోవాలి. అంటే ఆలోచనలు లేనప్పుడు మనకు ఎలాంటి మనస్సు అనేది ఉండదన్నమాట. ఇప్పటికే మీ మనస్సు ఏమిటో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఆలోచనల యొక్క సముదాయమే మనస్సుగా మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మరి ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అనేది ప్రతి ఒక్కరు రోజు అనుభవిస్తూనే ఉన్నారు. అది మనకు కనబడే వస్తువు కాదని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ యొక్క ఆత్మశక్తిని మనము ఆత్మగా మనము చెప్పుకుంటాము. ఇక శంకరాచార్యుల వారు ఆత్మ గురించి ఏమన్నారంటే, అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం న సంగతం నైవ ముక్తర్న బంధః చిదానందరూప శివోహం శివోహం. దీనికి అర్థము, నేను నిర్వికల్పులను, ఆకారం లేనివాడను, అంతటా వ్యాపించి ఉన్నాను, అన్ని ఇంద్రియములతో నాకు ఎలాంటి సంబంధము లేదు, మోక్షం లేదు, బంధము లేదు, నేను చిదానంద రూపుడగు శివుడను నేను అని శ్రీ శంకరాచార్యుల వారు మనకు వివరించారు. ఇప్పటికే ఆత్మ అంటే ఏమిటో మీకు అర్థమైపోతుందన్నమాట. అంటే ఇక్కడ ఎవరైతే మనసు తన ఆత్మలో విలీనం చేసుకుంటారో అప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉండవన్నమాట. అంటే ఈ తాత్కాలికమైన ఈ మనస్సును ఆత్మలో విలీనం చేయడమే మనోలయం కింద మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తత్వమసి అంటే నేను అదిగా అయి ఉన్నాను, అంటే నేనే ఆ భగవంతునిగా అని ఇక్కడ అర్థం వస్తుంది. ఇక ఇక్కడ శ్వాస గురించి ఇక్కడ మహర్షి వివరించారన్నమాట. ఎవరైతే శ్వాసను నిరోధించడం వల్ల కూడా ఎరుకతో మనోలయం పొందవచ్చని ఈ సూత్రంలో వివరించారు. ఇక శ్వాసను నిరోధించడాన్ని మనం ఎలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది శ్వాస గురించి మనము తెలుసుకోవాలి అంటే కనుక మన యొక్క ప్రాణశక్తి గురించి మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ శ్వాసను తనకు తెలియకుండానే నిమిషానికి కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటాము. ఎవరైతే గాలిని లోపలికి పీల్చి బయటకు విడవకుండా ఉంచుతారో దానిని అంతర్కుంభకంగా చెప్పుకోవచ్చు. ఇక బహిర్కుంభకము అంటే గాలిని బయటకి విడిచి లోపలికి పీల్చకుండా అలా కొద్దిసేపు ఉంచితే కనుక దానిని మనము బహిర్కుంభకం అంటారు. అంటే శ్వాసక్రియ జరగని స్థితిని ఇక్కడ మనం కేవల కుంభకంగా అర్థం చేసుకోవాలి. అంటే కేవల కుంభకం ఈ సాధనకు చాలా ప్రాముఖ్యత ఇక్కడ మహర్షి మనకు ఇచ్చారన్నమాట. మరి ఈ సాధనను ఎలా చేయాలి అని తెలుసుకుంటే కనుక ఈ సాధనను మన మహర్షి ఒక 5 స్టెప్లలో మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరూ నిశ్శబ్ద వాతావరణంలో ఏకాంతంగా సుఖాసనంలో కళ్ళను మూసుకొని కూర్చోవాలి. స్టెప్ 2, కళ్ళను మూసుకున్న తర్వాత ఎలాంటి ఆలోచనలు వారికి రాకూడదు. 3వ స్టెప్,
పరిపూర్ణంగా శరీరాన్ని మనస్సును రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4వ స్టెప్ శ్వాసపైనే ధ్యాసను ఉంచాలన్నమాట. అంటే మిగతా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆ యొక్క ప్రాణము మీదనే ఆ శ్వాస మీదనే మనము మన మనస్సును ఉంచాలన్నమాట. ఇదే మనం చేయాల్సింది. ఎవరైతే ఈ 11వ సూత్రంలో చెప్పిన విధంగా చేస్తారో వారి యొక్క మనసును ఆత్మలో విలీనం చేసుకుంటారని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు కూడా 9వ సూత్రంలో కూడా మనం ఎలా సాధన చేయాలో మహర్షి వివరించారు. ఇక సాధన చేయడానికి ఈ 11వ సూత్రంలో కూడా మహర్షి మనకు వివరించారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా చేయగా కేవల కుంభకాన్ని చేరుకుంటాము. అంటే ఆలోచనలు లేని స్థితి అన్నమాట. అంటే ఈ విధంగా మన మనస్సు అనేది ఆ ఆత్మలో విలీనం అనేది జరుగుతుందని ఇక్కడ తెలుసుకోవాలి. ఇక ఈ విధంగా మనం ఈ సాధన చేస్తూ ఉండగా మనస్సు వలలో చిక్కిన పక్షి వలె ఆత్మలో లీనమవుతుందన్నమాట. ఎందుకంటే ఆ వలలో చిక్కిన పక్షి అలా రోదిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ మనస్సుకు ఆ ప్రాణము అనేది ఆ ప్రాణశక్తి అనేది అందకుంటే గనక అది అలా బాధపడుతుందని, అది అలా ఆ విధంగా ఉంటుందని ఇక్కడ వలలో చిక్కిన పక్షి వలె అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఈ సాధననే మహర్షి ప్రాణవీక్షణ అని అన్నారు. అంటే ఎవరైతే తన మనస్సుతో సహజ సిద్ధంగా ఆ ప్రాణాన్ని వీక్షించడం అంటే చూస్తూ ఉంటారో అప్పుడు వారు ఆ కేవల కుంభక స్థితికి చేరుకుంటారని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సి ఉంటుంది. అందుకని ఈ 11వ సూత్రంలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ సాధన చేసి వారి యొక్క శక్తిని, తమలో ఉన్న శక్తిని పెంచుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.